వెల్కమ్ టు లీడర్స్ అండ్ ఫైటర్స్. ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి, అలాగే చీపురుపల్లిలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా కీలక భూమిక పోషిస్తూ నెంబర్ 2లో ఆయన కూడా ప్రస్తుతం ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకే కాదు, వ్యక్తిగతంగా బొత్స సత్యనారాయణ కూడా చాలా కీలకమైనటువంటి అగ్ని పరీక్ష. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బొత్స గారు వెల్కమ్ అండి. అలాగే మనతో పాటు 5 రైటర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సూర్య ఉన్నారు, అలాగే రవికాంత్ గారు ఉన్నారు, గౌరీశంకర్ గారు ఉన్నారు, తెలకపల్లి రవి గారు, సుధాకర్ రెడ్డి గారు. 5 రైటర్లు కూడా స్వాగతం. బొత్స గారు, ముందుగా మీ దగ్గర నుంచే ఈ మొత్తం వ్యవహారంలో ఉత్తరాంధ్రకి సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేటువంటి నియోజకవర్గాల్లో మొదటిది చీపురుపల్లి అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఏం లేదు. మొదటి 2, 3 అని లేదు, కానీ ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం సీట్స్ని మేము ఏం చేస్తాం, అందులో నో డౌట్. కానీ రాయలసీమలో ఉన్నంత పాజిటివ్ వేవ్ ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి కనిపించడం లేదు అంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? లాస్ట్ టైం ఏదైతే సినారీ వచ్చిందో ఏ వాతావరణంలో సేమ్ వాతావరణం ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. కానీ ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే అటు శ్రీకాకుళంలో కానీ లేక వైజాగ్లో కానీ కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. కొద్ది గొప్ప విజయనగరం జిల్లాలో కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని చెప్పి వినబడుతోంది. నిజమా అబద్ధమా? ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వాస్తవంగా మనసిప్పి చెప్పాలంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, కొందరు వ్యక్తుల మీద ఉన్న వ్యతిరేకత, దానివల్ల వచ్చిన ఇబ్బందులే ఇది తప్ప ప్రభుత్వం మీద ఆల్ ది స్టేట్ ఎక్కడ త్రూఅవుట్ స్టేట్ ఎక్కడ కూడా ప్రభుత్వం వ్యతిరేకత లేదు, ఎక్కడ కూడా. ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? ఏ అంశంలో ఉంటుంది చెప్పండి, ఒక విషయం చెప్పండి. సంక్షేమం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని బ్రాండ్ వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రత్యర్థి పార్టీలు గడిచిన కొన్ని రోజులుగా చేస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు కదా. సంక్షేమం వేరు. ఇప్పుడు జరుగుతుంది, రాష్ట్రంలో రిఫార్మ్స్ జరుగుతున్నాయి. అవి ఆ రిఫార్మ్స్ కూడా మామూలు రిఫార్మ్స్, రెవల్యూషన్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ తీసుకున్న రిఫార్మ్స్ చూస్తే ఇంక 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ భారతదేశం, ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దాంట్లో అంటే మీరు రిఫార్మ్స్ ఎకడమిక్ రిఫార్మ్సా లేక ఎకనమిక్ రిఫార్మ్సా? రెండు వస్తాయి. ఇప్పుడు కూడా ఎకడమిక్ రిఫార్మ్స్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్వర్టెడ్ ఎకడమిక్, దాని బెనిఫిట్ ఎకడమిక్ రిఫార్మ్స్ పడుతుంది. అది అసెట్ కదా. ఎడ్యుకేషన్, హెల్త్ వచ్చి దిస్ నాట్ ఏ వెల్ఫేర్, దట్ అసెట్ టు స్టేట్ అండ్ కంట్రీ అండ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. కానీ ఈ రిఫార్మ్స్ ప్రజలకి కన్వీనియంట్గా కరెక్ట్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగారా మీరు? సార్ ఇప్పుడు చెప్పేదా, మీ టీవీలు, పత్రికలు దాని ద్వారా కమ్యూనికేట్ చేయడం కంటే బెనిఫిట్ పొందుతున్నా లేదా? బెనిఫిట్ పొందేవాడు ఎందుకు మానుకుంటాడు? దానివల్ల ఆటోమేటిక్గా అతను హిమ్సెల్ఫ్ దాని రిఫార్మ్స్ వచ్చి యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు చదువు ఫస్ట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం కాదన్నారు, ఇవాళ ఇంగ్లీష్ మీడియం యాక్సెప్ట్ చేస్తున్నారు. 73% మంది ఇవాళ 39 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు స్టేట్లో 1 to 10th. అందులో 73% వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే వాలంటరీగా, నాట్ ఫోర్స్ఫుల్. ఇది ఎందుకు వచ్చారు పిల్లలు? ఆ పేరెంట్, నా పేరెంట్ కూడా పెద్దవాడు అవ్వాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, CEO అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటాడు. దానికేంటి ఆర్థిక స్తోమత దాకా అవకాశాలు అయిపోయిన నేపథ్యంలో ప్రభుత్వాలు దానికి ఫెసిలిటేట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా ప్రభుత్వం చేస్తుంది, అది ఆ ఫెసిలిటేట్ చేస్తాం. సో ఈ వెల్ఫేర్ పొందినటువంటి వాళ్ళే చీఫ్ క్యాంపెయినర్లు అవుతారు అనేటువంటి నమ్మకం మీకు ఉంది అంటే? ఉంది, నాకు ఉంది. మా ముఖ్యమంత్రి చెప్తుంది అదే కదా. వై నాట్ 175 అనే పరిస్థితి నుంచి హోరాహోరీ నువ్వా నేనా అనే పరిస్థితి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య ఉందని గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మీరు మీ ఓట్ బ్యాంక్ నేరో డౌన్ చేసుకున్నారా? కొన్ని కులాలని లేకపోతే కొన్ని వర్గాలని కాదనుకుని కొంతమంది మీదే మీరు ఫోకస్ పెట్టి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఎందుకు వచ్చింది? వై నాట్ 175 నుంచి నువ్వా నేనా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వా నేను ఎవరంటున్నారు సార్? ఎవరంటున్నారు? కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అంటున్నాయి, ఎవరు ప్రజలు అంటలేదే. ఇదంతా హైప్ సార్, ఇది వాస్తవం కాదు. సరిపోయింది సార్. మీరు మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం ఈ వెల్ఫేర్ మీదనే ఫోకస్ పెడతా ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ అసలు దాని మీద అసలు ఫోకసే లేదు. అండ్ సెకండ్ థింగ్, మేజర్గా ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ మీరు డిసైడ్ చేయలేకపోయినారు. అండ్ డెఫినెట్లీ ప్రజలకు రేపు పొద్దున నెక్స్ట్ టర్మ్లో వచ్చినా కూడా ఇప్పటివరకు మీరు క్యాపిటల్ సిటీ ఓసారి వైజాగ్ అంటారు, ఒకసారి అమరావతి అన్నారు, ఒకసారి కర్నూలు అన్నారు, త్రీ క్యాపిటల్స్ అని పెట్టారు.
ఫైనల్లీ ఒక క్యాపిటల్ లేకుండా పోయింది. ప్రజలు దానికి నిజంగా వాళ్ళ పైన కోపం రాదా వాళ్ళకు? సార్ క్యాపిటల్ అనేది మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. మా గవర్నమెంట్ వచ్చిన 1 yearలోనే మాది 3 క్యాపిటల్ అని చెప్పాం. అందుకనే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అమరావతి ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు కదా. దాంతోపాటు మా వైజాగ్ క్యాండిడేట్ అయితే వాళ్ళైతే విశాఖపట్నం అయితేనే మంచిదని చెప్తారు. అక్కడ చూడండి, మరి ఎందుకు వచ్చిన కన్ఫ్యూజ్? మాకు కన్ఫ్యూజ్ లేదు, మాది క్లారిటీ. అయితే కొన్ని దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనలతో కోర్టులకు వెళ్ళి అక్కడ పెట్టి ఉన్న అవకాశాన్ని వచ్చి కాన్స్టిట్యూషన్లో ఉన్న అవకాశాన్ని న్యాయ వ్యవస్థలో అవకాశాలు తీసుకొని అది తీసుకొచ్చి చేస్తున్నారు. బట్ ఫైనల్లీ వైజాగ్ విల్ బి ద క్యాపిటల్ 200%. వైజాగ్ చెప్పినట్టున్నారు కదా ముఖ్యమంత్రి చెప్పినట్టు వైజాగ్ విజన్ అని చెప్పి 3 months బ్యాక్ వచ్చారు సార్. అదే ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు రవి గారు 3 నెలల కిందటే ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. నేను ఎలక్షన్ అయిన తర్వాత నాకు గవర్నమెంట్ నేను ఇక్కడే ప్రామిస్ చేస్తానని కూడా కానీ వైజాగ్ ప్రజలకి ఇష్టం ఉందా విశాఖపట్నం క్యాపిటల్ కావడం అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకోసం అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటమే దానికి ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి విపక్షాలు. సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు గెలలే. అయితే బీజేపీ గెలిచింది లేదా కమ్యూనిస్ట్ గెలిచే తప్ప కాంగ్రెస్ ఎప్పుడు గెలలేదేమో. దాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోయింది అప్పుడు, ఉమ్మడి రాష్ట్రాల్లో. అవన్నీ కాదు కదా. చాలా సందర్భాల్లో మీరు ట్రబుల్ షూటర్ లాగా ఏ సమస్య వచ్చినా ముందు ప్రకటన అవ్వడానికి, వ్యాఖ్యానించడానికి మీరు వస్తుంటారు. అదేవిధంగా నిన్న మీరు బీజేపీ మీద నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి జరిపిన పర్యటన మీద, అలాగే విశాఖ ఉక్కు, ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశాలు, అంటే వైసీపీ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? గతంలో బీజేపీ మీద మీరు ఇంత సూటిగా విమర్శలు చేయలేదు. జగన్ కూడా, ముఖ్యమంత్రి కూడా నిన్న సభల్లో గాజువాకలో వాళ్ళు వస్తే విశాఖ ఉక్కు తీసేస్తారు విషయాలు మాట్లాడారు. ఇది ఏమన్నా మీరు మార్పును సూచిస్తుందా? మార్పు కాదు సార్, మేము ఎప్పుడు కూడా ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతోనే సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రాల ప్రయోజనాలకు వచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకునే వ్యక్తులు. పార్టీ విధానానికి డిబేట్ లేకుండా. కానీ ఫెడరల్ వ్యవస్థలో వచ్చి కేంద్రంలో ఏ అధికారులు ఎవరు ఉంటే వాళ్ళతో దాన్ని ఆ పార్టీ వచ్చి మా మీద విమర్శలు చేస్తున్నప్పుడు గుడివింద కింద మచ్చలాగా వాళ్ళ కింద ఏ మచ్చ ఉందో తెలియకంట మేమంతా తెల్లగా ఉన్నాం అనుకుని 1,000 చూపెడితే 3,000 మన ఖర్చు చూపెడితే పబ్లిక్గా ఎప్పుడూ లేదు. దేశ చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్లో 7,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక పార్టీకి వచ్చిందంటే ఎందుకు ఇస్తారు సార్ ఎవరైనా? ఎలక్ట్రల్ బాండ్స్ కానీ వైజాగ్ స్టీల్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి వైజాగ్ స్టీల్ విషయంలో సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే దీన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నాం అనే విషయం ఆల్రెడీ కేంద్రం అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు గట్టిగా మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మాట్లాడడం అంటే సార్ ఒక విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఆయన చూసిన ప్రసంగం ఒకసారి తమరు రిపీట్ చేసుకుంటే దాంట్లో ఉంది. ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టే, నేను దాని పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టే, ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకం కాబట్టే ఇది ఆగింది, లేకపోతే ఆగే సమస్య లేదు అని చెప్పిన మాటని మీరు ఒకసారి అండర్లైన్ చేశారా లేదా? దాంతోపాటు ఇవాళ అవకాశం వచ్చింది, ఇవాళ మీరు ఓటేశారనుకోండి, వేసుకోవడానికి మేము వాళ్ళు వచ్చి అంగీకరించడం నువ్వే నీకు వచ్చని చెప్తారు రేపు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేస్తుంది అంటారా? గవర్నమెంట్ వ్యక్తికి కాదు ఇక్కడ, వ్యవస్థకి. వ్యక్తులు కాదు ఇక్కడ, వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ నడుస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ చేస్తారా లేకుంటే గవర్నమెంట్ కంటిన్యూ చేయాలంటే దానికి ఐరన్ లింక్ సరిగా లేదు, డెవలప్ అయితే లేదు. ఫైనల్లీ ఏమవుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతుందా లేకుంటే గవర్నమెంట్ కంటిన్యూ? ఫైనల్లీ దాన్ని వచ్చి మా పార్టీ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అది గవర్నమెంట్లో కంటిన్యూ అవ్వాలని, దానికి కావాల్సిన వైబిలిటీని తీసుకురావాలని, దానికి ఏం కావాలో క్యాపిటల్ మైన్స్ కానీ లేదా అదర్ థింగ్స్ ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వాలనేది మా డిమాండ్. అందుకే కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, మాది కాదు కదా. అది స్టేట్ గవర్నమెంట్కి దాని నుంచి ఎలాంటి యాక్టివిటీస్, దాని పరిసరాల ప్రాంతాల అభివృద్ధి అది మా బాధ్యత. అది అందుకు కోరుకుంటున్నాం. అది కానీ ప్రైవేటిజం అయితే
ఇప్పుడు దాని నుంచి వచ్చే పరిణామాలు రెఫ్రికేషన్స్ వస్తాయి. అదే గవర్నమెంట్లో ఉంటే ఇవన్నీ జరగవచ్చు. ప్రభుత్వం చేసే సాయం అవసరం మేము ఇస్తాము అని చెప్తున్నాము. అంటే నిన్న సార్, ఒకటి చేసిన సార్, జగన్ ఉత్తరాంధ్ర మీరు మీ అజెండా మారుతుందా? విశాఖ ఉక్కు మీద మీరు పెద్ద అజెండా పెద్దగా తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి తీసుకుంటామని చెప్తున్నారా? విశాఖ ఉక్కుమే మొదటి నుంచి కూడా తీసుకున్నాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడే ఆయన సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇష్యూ దాన్నే పెట్టారు, లెటర్ ఇచ్చారు. దాన్ని ఇంకా ఇప్పుడు ఉధృతం చేస్తాం. మీ ప్రభుత్వం మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అసలు డెవలప్మెంట్ లేదు. మీకు ఈ స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది పోలవరం. దాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు దాదాపు 80% కంప్లీట్ చేశానని ఆయన చెప్పుకున్నారు. బట్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ అసలు దాని గురించి న్యూస్ లేదు. అసెంబ్లీలో ఒక 2 మాటలు చెప్పడం తప్పితే దాని గురించి అసలు 5 సంవత్సరాలు అయిపోవాల్సింది అది. అసలు దాని గురించి ఎక్కడ లేదు. మీరు కూడా మాట్లాడతలేరు ఎక్కడ దాని మీద. ఎందుకు మాట్లాడుతున్నాము, చేస్తున్నాము అని చేస్తున్నాం. కానీ మీరు ఒకసారి పూర్వపరాలు చూసుకోవాలి సార్. పోలవరానికి మీది జాతీయ ప్రాజెక్టు, దానికి ల్యాండ్ ఎక్విజేషను, దానికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషను అంతా ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒక బ్లండర్ ఏం చేశారంటే ఆయన ఒక ఫిక్స్ చేశారు పారామీటర్. ఈయన ఇంతమంది బెనిఫిషియర్లు 8,000 ఎకరాలని, 800 ఎకరాలని. దాని తర్వాత ఆ పోలవరం సమగ్రమైనది మనం వచ్చిన తర్వాత అని చూసిన తర్వాత ఆ బెనిఫిషియర్లకి ఆ ఇచ్చిన నెంబర్కి ఆ ఇచ్చిన ఏరియాకి సంబంధం లేదు. దాంతోపాటు 13 యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చిన తర్వాత దాని కంపల్షన్ పెరిగిపోయింది. వాళ్ళు ఏమంటారు, మేము పాత చంద్రబాబు నాయుడుతో ఏదైతే మేము అగ్రిమెంట్ పడ్డామో అంతవరకే మేము కన్ఫర్మ్ తప్ప ఫర్దర్ మీరంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలంటారు. అది క్వాంటమ్ తక్కువ క్వాంటమ్ కాదు. దాని మీద వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాము. దాని తర్వాత జరిగిన పరిణామాలు వచ్చి ఆ డైఎంఫామ్ వాళ్ళు ఏదైతే ఉందో అది వచ్చి ముంపు అయిపోయింది, అది కొట్టుకుపోయింది. అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాము. దాంతో పాటు పనులు అవుతున్నాయి. దీంతో పాటు కేంద్రంతో చేస్తున్నాము. నేను ఒక పాసింగ్ రిమార్క్ చేశాను. నేను 15,000 కోట్లు ఇచ్చాను. 15,000 దానికి ఎంత 1,50,000 ఇవ్వాలి. ఆఫ్టర్ 15,000 ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కూడా మా టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్. అందుకు వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నాము. కానీ అమిత్ షా గారు చేస్తున్న ప్రచారం ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే, కూటమి అధికారంలోకి వస్తేనే పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది అని. కొంత ప్రభావం ఉంటుంది. అంటే బ్లాక్ మెయిలింగ్ అంటే వచ్చింది పోలవరం బ్లాక్ మెయిల్ కట్టవలసిందాలే. అంటే నేను మా ప్రభుత్వాలు ఉంటేనే, మా మనుషులు ఉంటేనే తప్ప మేము వచ్చి నీకు నిద్ర బ్లడీ ఎవరైనా ఎందుకోసం ఎవరు మా రైట్ మాకు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయరు? దేనికోసం ఇస్తారు? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటర్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ఎ స్పెసిఫిక్ వార్నింగ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి డన్. దానివల్ల ప్రాజెక్ట్ అవాంతరాలు వచ్చేస్తాయి, రేట్లు పెరిగిపోతాయి, రకరకాల సమస్యలు వస్తాయి, ప్రాజెక్టు ముందుకు సాగదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు 2019లో. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో ముందుకెళ్ళింది, కాంట్రాక్ట్ రద్దు చేసింది. దానివల్లే కదా సమస్యలన్నీ స్టార్ట్ అయింది. నో కాదు, అది మీరు మీకు ఎవరు చెప్పారో కానీ నాకు తెలియదు. కానీ అది కాదు. ఐ హ్యావ్ ద లెటర్ ఆల్సో. తీసుకోండి, చూడండి. ఎప్పుడు కూడా అది ఉంటే దానికి ఇంక పెరిగిపోతే ఏమంటాం, అది వాల్యూమ్స్ పెరిగిపోయి అవన్నీ పెరుగుతాయి. కానీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళిపోయి ఈరోజు రేట్స్ వస్తాయి. ఈరోజు ఏది ఉంటుంది దాని నుంచి మళ్ళీ ఇంకో 5 years కూర్చుంటుంది. లేకపోతే ఎక్స్టెన్షన్ అన్నీ ఇవ్వాలి దానికి. ఆ రోజు రేట్లకి వచ్చి ఈరోజు 2014 ఐ థింక్ అనుకుంటాను. ఏదైతే ఏ ప్రాజెక్ట్ డిలే అవుతుందో, ఏ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో డిలే అవుతుందో, వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే క్లియరెన్స్ దానికి ఇవ్వాలి తప్ప ప్రతిదానికి కాంట్రాక్ట్ డిలేకి మనం ఇస్తే మనం కాదని చెప్పి ఆ రోజు అడ్డాను. తర్వాత చంద్రబాబు వచ్చి ఆ జీవోని సునాయాసంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంత పడినలు పెరిగిపోయినాయి అవన్నీ. కానీ పోలవరం దట్ ఈస్ ద డిఫరెంట్. దానికేమి కేంద్రం మీద దాని మీద ఈ రోజుకి ఎక్కడైనా పోలవరం స్టేట్మెంట్ చూపెట్టండి. అందుకే మీకు డబ్బు ఇవ్వలేదని చెప్పని. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హాట్ టాపిక్ నడుస్తుంది. తెలంగాణలో ధరణి బీఆర్ఎస్ కొంపముంచింది. మీరు లేనిపోని ఇది కొత్త ఎందుకు పెట్టుకున్నారు సార్? ఇప్పుడు అది కాదండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్లో తప్పు జరిగి అది డిఫెన్సివ్లో పడ్డాడని అనిపిస్తుంది. మేమేం పడలే. ఇది సున్నితమైన అంశం సమయం కాబట్టి
దీన్ని వచ్చి లేనిపోయిన ఫేక్ ఈ రోజుకి ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ వెళ్తున్నాయి. ఎవరు చేశారు? ఈ యాక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ భూములు లాక్కునే ప్రమాదం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి మీ భూములు వెళ్ళిపోతాయి, జాగ్రత్త అని చెప్పి విపక్షాలు చేస్తున్న ప్రచారం ఇది కొంత ప్రభావం ఉండదు. ఒక విషయం అండి, ఎప్పుడు కూడా ఫేక్ మాట్లాడి ఎప్పుడు కూడా దీంట్లో ఏదో చేసి వాళ్ళని వచ్చి మారుద్దాం అనుకుంటే అది కరెక్ట్ వచ్చారు. నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊర్చుట్టొస్తుంది అంటారు. అలాంటి వాటి ఆ ప్రభావం ఎన్నికల మీద ఉంటుందా ఉండదా? తాటాకు చెప్పులు కుందలు భయం పడినట్టు ఉంటుంది. ఇలాంటి భయం పడితే ఇంక ఫ్యాక్ట్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్డీఏ మీకు సజెస్ట్ చేసింది, కేంద్రం నుంచి మీకు వచ్చింది, అవన్నీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఓకే, కానీ ఇప్పుడు మీరు ప్రజల్లో భయాన్ని దూరం చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తారు? మీరు అటువంటిది ఏమి రావట్లేదు కదా, మీ ప్రతినిధులు వీళ్ళందరూ సమస్య లేదని. ఒక విషయాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే ఇది జిరాక్స్ కప్పిస్తారంటే ఇది ఎక్కడ ఎంత అన్యాయం అండి మాట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చి జిరాక్స్ కప్పిస్తారండి కొనుక్కునేవాడికి. ఇది వినడానికి నమ్మడానికి ఉందండి. వాడు వచ్చి టీవీలో చూపెట్టి లేదు ఐవీఆర్ కాల్ చూపెడితే అది నమ్మేస్తామంటే టైటిల్స్ అడగడం వల్ల ఈ సందేహం వచ్చింది. మీరు పరిష్కారం దానికి సమాధానం నివృత్తి అదే మేము చెప్పాం కదా, ఒరిజినల్ టైటిల్ ఇస్తారు తప్ప అది కాదు అని చెప్తున్నాం. ఒరిజినల్ టైటిల్ ఇస్తారు, అయితే అందులో లోపభూయిష్టమైన ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియలు ఉన్నాయో ఫస్ట్ వచ్చి మా డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, దాని తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకెళ్ళడం, అక్కడ జరుగుతున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ జరుగుతున్నది వాళ్ళకి అయ్యే ఖర్చు విధానం అన్నీ పోయి ఇప్పుడు అంతా కూడా కంప్యూటరేషను సర్వేతంలో అదంతా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి డిజిటల్ కంపల్సరీ ప్రజలకి భరోసా ఇచ్చే క్రమంలో మీరు సక్సెస్ కాలేకపోయారు అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రచారం జరుగుతుంది మీకు వ్యతిరేకంగా, కానీ దానికి ప్రాపర్గా అడ్డుకోవాలి కదా మీరు కూడా. అది కూడా దట్టు ఎన్నికల టైం, అది ఎన్నికల టైం కాబట్టే సెన్సిటివ్ అయింది. ఇది కాదు సరే, ఇది ఎప్పటి నుంచి మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వేని పెట్టాం. ఎప్పుడో 1956లో పెట్టిన భూ సర్వే, ఆ తర్వాత లేకపోతే ఇవాళ దేశంలో వచ్చి ఇవాళ కేసులు చూసుకుంటే మనం మొత్తం దేశం మొత్తం మీద మన రాష్ట్రమే కాదు సుమారు 68%, 62% ఓన్లీ ల్యాండ్ ఇష్యూసే ఉన్నాయి. ఏది కింద ఉన్న మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. ఎందుకు ఉండాలి? ఇది ఈ యాక్ట్ని దేశమంతా అనుకున్నారు, ఇది ఒక మోడల్ యాక్ట్ తీసుకురావాలి ఇవాళ దాని ప్రకారం సైజ్ చేస్తారు. మీరే ఆంధ్రప్రదేశ్ ముందు తెచ్చింది, మరి ఇప్పుడు మీరు సవరణలు చేసుకోవడానికి సమీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మాట్లాడి అభిప్రాయాలు సవరణలు మేము కోర్టుకి పెట్టాము. మీరు అవునన్నా కాదన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టించడంలో టీడీపీ సక్సెస్ అయింది. బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా జగన్ తరఫున ఈ ప్రభుత్వం తరఫున ఈ రైతుల భూములకి నేను హామీ అని మీరు చెప్తారా? పూర్తిగా ప్రభుత్వ హామీ, పూర్తిగా వ్యక్తులను కాదు. వ్యక్తులు ఉంటారు పోతారు, అది కాదు, వ్యక్తులు కాదు, ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడున్న దానికంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా పగడబందీగా ఆ రైతులకు మౌన రైతున్నారు వారికి దాని మీద సర్వ హక్కులు ఉంటాయి. సార్ 2 పాయింట్స్ సార్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు యాక్ట్ని మీరు ఓన్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే మేము చేస్తున్నాం అసలు క్లారిటీ లేదు. మీ క్లారిటీ సార్, మీరు మా అసెంబ్లీలో ఫాలో అయ్యారు కదా సార్. మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డ్రాఫ్ట్ని దాన్ని వెటింగ్ చేసుకుందాం, దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకున్నాం, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాం. అసెంబ్లీలో పెట్టిన తర్వాత కౌన్సిల్లో పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం. వాళ్ళు మళ్ళీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, రెండోసారి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాం. మళ్ళీ దాన్ని వచ్చి కౌన్సిల్ పెట్టాం. దాంట్లో టీడీపీ కూడా మాట్లాడింది, కేసు వచ్చి టీడీపీ తరఫున మాట్లాడాడు, ఇది బ్రహ్మాండం యాక్ట్ అని చెప్పారు. అది కాకుండా సాక్షాత్తు మీ టీవీ నైన్ ఛానలే ఈటీవీ వచ్చి ఈటీవీ దాని మీద ఒక స్టోరీ పెట్టింది. స్టోరీలో నుంచి ఇంత యాక్ట్ ఎప్పుడు తీసుకురాలేదు మా దేశంలో, ఇలాంటి యాక్ట్ వస్తుంది, దీనివల్ల వచ్చి ఎంతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒకతంపులు ఇచ్చారు. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడారు కాదండి. 2019 నుంచి 2023 అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే వరకు 4 సార్లు ఈ యాక్ట్ని మార్చింది రాష్ట్ర ప్రభుత్వం, 3 సార్లు. ఇందులో మొత్తం చూస్తే ఫైనల్గా మీ నోటిఫికేషన్లో చూస్తే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, కానీ
దాంట్లో మోడల్ యాక్ట్లో మీరు చెప్తున్నాం మేము అది ఫాలో అయ్యామని, ఆ ప్రొవిజన్స్కి దీనికి చాలా తేడా ఏ ఉంది. ఏ ప్రయోజనం? మీరు మోడల్ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన యాక్ట్ ఫాలో అయ్యామని చెప్పారు మీరు. వాళ్ళు ఇచ్చింది అది దాన్ని తీసుకొని ప్రియాంబుల్ తీసుకొని దాన్ని బట్టి చేంజ్ చేస్తాం తప్ప అది అలాగే యాక్సిస్గా మేము చేయలే. సార్ ఒక మాట సార్ ల్యాండ్ టైటిలింగ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే యాక్ట్ మంచిదే కావచ్చు కానీ ఇప్పుడు దానికి లింక్ చేసేది వైఎస్ఆర్సీపీ పాలన అరాచకంగా పాలిస్తున్నారు. సో ఆ ల్యాండ్ టైటిలింగ్ అడ్డం పెట్టుకుని రేపు ఎవరో డిస్ప్యూట్ క్రియేట్ చేసి వాళ్ళు తీసేసుకుంటే ఆ డిస్ప్యూట్ క్రియేట్ చేసే వైఎస్ఆర్సీపీ లీడర్సే ఉంటారు. ఆ భయం చాలా మంది ప్రజలు ఉంది. కాదు ఏంటి డిస్ప్యూట్? ఇప్పుడు డిస్ప్యూట్ లేవా? ఇప్పుడు డిస్ప్యూట్ లేవా? ఇప్పుడు దేశంలో డిస్ప్యూట్లే కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో డిస్ప్యూట్లే కదా. ఒకసారి ల్యాండ్ మనకు ఉంటే తాతల తండ్రులు నా మొత్తాత వచ్చి నేను వారసునని చెప్పి కోర్టులో వచ్చి మేజిస్ట్రేట్ కోర్టులో వేసి ఆ ల్యాండ్లో మన డిస్ప్యూట్ లేదండి. ఒక తరం, 2 తరం, 3 తరాలు అడుగుతున్నారు ఇప్పుడు. కాదు సార్, ఈ చట్టంలో బేసిక్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అసలు ల్యాండ్ ఫస్ట్ నోటిఫై చేయాల్సిన వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాన్ని మీరు ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా తయారు చేశారు యాక్ట్ లో. ఎనీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ టు దట్ పోస్ట్ అని చెప్పి ఉందండి, దాంట్లో ఉందండి అది. ఎనీ పర్సన్ అని ఉంది. యూ హ్యావ్ సార్ట్ ఆఫ్ మేడ్ ఇట్ ఎ నామినేటెడ్ పోస్ట్. ఏదైతే ఇది డిస్ప్యూట్ వచ్చి మనం కాంట్రవర్షన్ అప్లైయింగ్ అదర్ ఏదైతుందో అక్కడ వచ్చి బిలో ర్యాంక్, నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి, సిట్టింగ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ సిట్టింగ్ డిస్ట్రిక్ట్ దీని దగ్గర నా రూల్స్ రాకుండా మీరు ఎలా చెప్తారు సార్? నోటిఫికేషన్ సార్ రూల్స్ లో ఉంటాయి సార్ అవన్నీ. నేను మంత్రిని సార్, నేను ఏంటండి ఇది? ఎంత మీరు కూడా అలా మాట్లాడే తప్పది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఒక్క నిమిషం లేదండి, తీసేశారు. సార్ అక్టోబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రస్తావనే లేదు ఆ చట్టంలో. డిస్ట్రిక్ట్ జడ్జి హోదా అదే లేదు. హోదా దీంట్లో వస్తుంది సార్. బిలో ర్యాంక్ ఆఫ్ ఉండకూడదు. జాయింట్ కలెక్టర్ ఇచ్చామా? 3 స్టెప్స్ ఉన్నాయి సార్. దాన్ని 2 చేశారు. జాయింట్ కలెక్టర్ ఇచ్చామా? జాయింట్ కలెక్టర్ ఉంది. అదే ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జి. సార్ ఒక నిమిషం. ఇప్పుడు కేంద్ర రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు ఇద్దరు కలిసి దాన్ని తెచ్చారు. అప్పుడు మీరు కేంద్రాన్ని అనదలుచుకోలేదు కాబట్టి అనలేదు. ఇప్పుడు మీరు రాజకీయ సంబంధాలు కూడా కొంత విమర్శ చేస్తున్నారు. మీ చట్టాన్ని మీరు చేసిన వెంటనే రాష్ట్రపతి ఆమోదించి పంపించారంటేనే కేంద్రం దానికి ఆమోదం వేసినట్టే లెక్క. 3 సార్లు. కాబట్టి నా పాయింట్ ఏమంటే ప్రజల్లో సందేహాలు వస్తున్నాయి. ఎంతసేపటికి వైసీపీ టీడీపీ కాకుండా కార్పొరేట్ యాంగిల్ లాంటివి కూడా వస్తున్నాయి. దీన్ని అవసరమైన సవరణలు చేసుకోవడానికి, సందేహాలు తొలగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఎన్నికల్లో ఇది మీకు రాజకీయ సమస్యగా కూడా ప్రభుత్వం ఇది కన్సెస్తో చేయాలనేదే ప్రభుత్వం తాలూకు ఆలోచన తప్ప సోమోటుగా ఎవరి మీద వద్దారనేది మాత్రం మా ప్రభుత్వానికి లేదు. లేదు. అందుకే మళ్ళీ పబ్లిక్ హియరింగ్ జరిగి గ్రామాల్లో సర్వే అయిన తర్వాత మళ్ళీ ఆ సర్వే పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత దాని తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెట్టుకొని దాన్ని ఇంకా ఉంటే డౌట్ఫుల్ రిజిస్టర్ పెట్టారు. దాంట్లో అవన్నీ కేసులు వెళ్తాయి. ఏదైతే క్లియర్గా ఉన్నాయో, ఏవైతే అప్రూవింగ్ అవుతాయో అవి మాత్రమే యాక్ట్లోకి వస్తాయి. ఆ డౌట్ఫుల్ ఉన్నవన్నీ కూడా, అబ్జెక్షన్ అన్నీ కూడా అది క్లియర్ అయిన వరకు కూడా అవి రావు. వచ్చాక ఇప్పుడు నడుస్తున్న మరో కాంట్రవర్సీ, డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా బెనిఫిషరీస్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అడ్డం పడుతున్నారు అన్నది మీరు చేస్తున్నటువంటి ప్రచారం. కానీ ఎన్నికల సంఘం ఆపితే మాకే సంబంధం అనేది విపక్షాలు అడుగుతున్నటువంటి మాట. కాదండి, నేనేమి మేము ఏదో ఆరోపణ చేయట్లేదు. వాస్తవం కదా. వాళ్ళు పిటిషన్ పెట్టారా లేదా, వాళ్ళు ఫిర్యాదు చేశారా లేదా. ఫిర్యాదు చేయకపోతే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం 1వ తారీఖు నాడు, వాలంటీర్తో పెన్షన్ పొద్దున ఎవరు పిటిషన్ పెట్టారు? ఎవరు పెట్టారు? 4 సంవత్సరాలు పెన్షన్ వాళ్ళు ఇచ్చారు కదా. లాస్ట్ 2 నెలలు ఇస్తే తప్పు అని చెప్పి పిటిషన్ ఎవరు పెట్టారండి? ఎవరు ఫిర్యాదు చేశారు? ఎందుకంటే మేము చేసామా? ఎందుకంటే మేము సొమ్ముటి చేసిందా?
చెప్పండి. కాదు ఈ డీబీటీలు మీరు 5 స్కీమ్స్ మెన్షన్ చేశారు. ఆసరా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం. జనవరి 23వ తారీఖు నాడు ఆసరా బటన్ నొక్కారు. ఇప్పుడు దాకా మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? ఆసరా బటన్ నొక్కి మార్చి వరకు ఇస్తున్నాం వస్తున్నాం. నా బెనిఫిషియల్ ఎంతమంది తెలిసేది ఐ థింక్ 74 lakhs అబౌవ్ బెనిఫిషియల్ అది ఆ సంఘాలకు అన్నిటికీ అవన్నీ ఇచ్చుకొస్తున్నాము. అవన్నీ తీసుకుని ఎప్పుడైతే నోటికి వచ్చిందో నామ్స్ ప్రకారము వాళ్ళకి వచ్చి పెట్టాము. 6,000 కోట్లలో 1,900 కోట్లు మిగిలిపోయింది, ఇంకా 1/3 దయచేసి అక్కడ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాము నామ్స్ ప్రకారం. ఇచ్చినప్పుడు వచ్చి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఎందుకు ఆపాలి? సార్, టీడీపీ మేనిఫెస్టోలో మీకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు, అంటే చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయడంటారా? నేను చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అసలు దానికి శాంటిటీ లేదండి. మీరు 10 అంటే వాళ్ళు 15 అంటున్నారు, కాదు 20 అంటున్నారు. ముందు అసలు ఏదైనా డాక్యుమెంట్ చూసినప్పుడు దాని శాంటిటీ ఉందో లేదో చూసుకోవాలి. టీడీపీ మేనిఫెస్టోకి శాంటిటీ లేదు. ఎందుకు లేదు? బై బికాస్ ఎందుకు లేదు చెప్తారు మంది ఆ పేపర్ కదా. మేము ముగ్గురు కలిపి కూటమి ఇద్దరు దాని నుండి నాకు 3వ సంబంధం అయినప్పుడు దాని గురించి డిస్కషన్ ఏంటండి? ముగ్గురు కూటమి పోటీ చేస్తూ ఇద్దరు వచ్చి ఓకే అని 3వ మాకు సంబంధం లేదు ఇదని మాకు దీనివల్ల నష్టం ఏంటి? మరి దాని గురించి మాట్లాడడం ఏంటి? ఈ ప్రజలు ఎందుకు అలా పెడతారు? తప్పు కదా. డాక్యుమెంట్కి ఎవరు గ్యారంటీ అని అడుగుతున్నారు. అందుకంటున్నాను దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. ముగ్గురు ఎవరు గ్యారంటీ గ్యారంటీ అది ఆ చిత్తు కాగితం సమాధానం. 1,50,000 పోస్టులు రెగ్యులరైజ్ కావాల్సినవి ఈరోజు వాటిని అసలు కంప్లీట్గా డిలీట్ చేశారన్నది కదా మీ మీద ఆరోపణ. కాదు 2.31 lakh కాదండి. గవర్నమెంట్ మీ సీఎం గారు క్లెయిమ్ చేస్తుంది ఏంటి? 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని క్లెయిమ్ చేస్తున్నారు ఈ 5 ఏళ్లలో. ఎవరు చరిత్రలో ఆ పేరు చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న 1.5 lakh రెగ్యులర్ పోస్టులని సప్రెస్ చేసేసారు. ఇప్పుడు కూడా మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే నిన్నగాక మొన్న 6,000 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టారు కదా, దానికోసం 650 ఎస్జిటి పోస్టులను సప్రెస్ చేస్తారు. సార్ అట్లాగా వివిధ డిపార్ట్మెంట్లో ఈ 5 ఏళ్లలో 1,50,000 పోస్టులు. ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం స్వీపర్ని అపాయింట్ చేసుకునే ఇది కూడా లేదు. క్యాక్ కూడా చెప్పిందండి ఆ విషయం. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు కూడా ఇది ఇంటర్లింక్. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫ్యాక్టరీ ఉంటే కార్మికుడు, ఫ్యాక్టరీ పెడితే కార్మికుడు వస్తాడు, పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు వస్తారు. పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు, తండ్రి పేరెంటు పిల్లవాడిని ఎక్కడ చదివించుకోవాలనేది పేరెంట్ ఇష్టం. దానికి తగ్గట్టు ప్రభుత్వాలు వచ్చి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని నా దగ్గర చదివించాలని చెప్పకూడదు. కానీ దానికి తగ్గట్టు ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు, అందుకే ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ప్రైవేట్లో ఉన్న విద్యా ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి. అంబియన్స్ కానీ లేకపోతే చదువు కానీ లేకపోతే టీచర్స్. ఈ 2.5 ఏళ్లలో 7.5 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోంచి బయటకు వచ్చారండి. ఇన్ ద లాస్ట్ 2 years 7.5 lakh స్టూడెంట్స్. ఎవరు చెప్పారు సార్? మీరు ఏదో మీకు ఉన్న లెక్క సార్, నా లెక్కలు కాదు సార్, మీ గవర్నమెంట్ లెక్కలే. చూసుకోండి, దాంట్లో ఉన్నాయి. ఓ పని చేద్దాం, మీరు బయట వాళ్ళు కాదు, నేను బయట వాళ్ళని కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎన్నికలు మీ ఇష్టం. నాకు ఏంటంటే వస్తే మొత్తం ఒక 10 సంవత్సరాల దాకా డేటా నేను మీకు ఇస్తాను. నేను మీ పక్కన కూర్చుంటాను, మీరు చెప్పండి. సార్, విశాఖపట్నానికి సంబంధించి మీకు ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే అర్బన్ ఓటరు మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది జనరల్ అంశం. అలాంటిది మీ వైఫ్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. సో అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా? ప్లస్ మీరు 4 మీ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా స్టేట్లో మీ ఫ్యామిలీతో పాటు ఓవరాల్గా స్టేట్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్ళీ అధికారంలోకి వస్తారు? 175. అలాగా సార్, నేను టీవీ 9కి వచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఎవరు ఎక్కడికి వెళ్తారు అంటారు, టీవీ 9కి వెళ్తానంటాను. వెళ్తానంటే నేను మధ్యలో అయోధ్య దిగిపోతానని చెప్తాను టీవీ 9కి వచ్చి. మరి 175 అంటే నంబర్ మీరు 175 అంటే చెప్పండి సార్. అయిపోతుంది ఇప్పుడు ఉండకూడదు సార్. మా టార్గెట్ 175. వీఆర్ 175. మా నోటంట ఇంకా నెంబర్లు మారవు. విజయనగరంలో మీరు జిల్లా వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో కంటెస్ట్ చేయించడం వల్ల
చిపురుపల్లి మీద కంటే కూడా ఇప్పుడు మీరు వైజాగ్ మీద ఫోకస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటారు, అవునా కదా? పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న అక్కడక్కడ పెట్టాలని అన్నారు. కానీ ఝాన్సీ గారు మూడు సార్లు కంటెస్ట్ చేస్తే ఓకే ఝాన్సీ గారు 3 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు విజయనగరంలో గెలుచున్నారు. ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్ లో పెడితే మీకే ఎక్కువ తలకైనా పోతుంది అంటున్నారు. తలకే నొప్పులకి ఇక్కడ ఏమైనా పార్టీ రీసెంట్ గా మన షర్మిల గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ మార్కే లేదని పార్టీలో. దానికి ఎట్లా, హౌ డు యూ రియాక్ట్? దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. జూలై 2022లో మీ ప్లేనరీ జరిగింది కదా, దాంట్లో 2 క్రిటికల్ తీర్మానాలు చేశారు. ఒకటి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు మార్చారు, ఒకటి తీర్మానం. రెండో తీర్మానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఒక తీర్మానం చేశారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ లైఫ్ లాంగ్ ప్రెసిడెన్సీ చెల్లదు అని చెప్పి మీకు రిజెక్ట్ చేసింది. సబ్సిక్వెంట్లీ నో ఎలక్షన్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో మాకున్న ప్రీవియస్ ఏదైతే ఉందో మా ఎలక్షన్ ఏది ఉందో దాని ప్రకారం బయలా ప్రకారం వెళ్తాము. దానికి ఏముంది? శర్మ గారు వైఎస్ఆర్ మార్కే లేదు మీ పార్టీలో అన్నారు. మార్కు లేకపోతే వైఎస్ఆర్ మార్కు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫస్టే చెప్పాడు, మా నాన్నగారు ఒక అడిగేసి 2 రోజులు వేస్తానని. వైఎస్ఆర్ గారిపై చేసిన స్కీమ్స్ని ఇవాళ ఇంకా దానికి మాడిఫై చేసుకుని ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వం ఇది. షర్మిల గారు మీ పార్టీ అంటే ఫ్యామిలీ నుంచే దూరం అయినారండి. రాజశేఖర రెడ్డి గారి డాటర్గా ఆమెకున్న అభిమానం ఉంటుంది, వాళ్ళంతా ఉంటారు కార్యకర్తలు ఉండొచ్చు. సో ఆమె ప్రభావము, ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడుతూ ఉంది, అసలు ఆయన ఒక విఫలమైన ముఖ్యమంత్రి అని అంటుంది. ఆమె ప్రభావం మీ పార్టీ మీద ఎంతవరకు ఉంటుంది సార్? చంద్రబాబు రోజు తిడుతున్నాడా, పూడుతున్నాడా? మన సెలబ్రిటీ ఆయన చెల్లె తిట్టడం వేరుగా సార్, ఫ్యామిలీ మెంబర్. అలాగే వన్ ఆఫ్ దమ్ ఈవిడి పార్టీలో లేకుండా అయితే వేరు. ఓ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా ప్రతిపక్షం, అన్ని పార్టీలు తప్ప ఇది ఒక పార్టీ, దానికి తప్పే ఉంది. అపోజిషన్ పార్టీలో వచ్చి మమ్మల్ని తిట్టకపోతే పూడుతారా? ఏదైనా సరే ఇన్ని పనులు చేశామండి, ఒక్క మంచి పని అని చెప్పి ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏదైనా పొగిడేయండి, చెప్పండి. ఇప్పుడు షర్మిల్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, మంచి పనులు చేశామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీది. కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయిపోయిందంటారా లేక మళ్ళీ? అందుకే రాష్ట్రం అడిగాను. ఆంధ్రప్రదేశ్ అయితే కష్టం మీరు చూసిన తర్వాత అంటే నేను షర్మిల్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ రివైవ్ అయ్యే వాతావరణం ఉంది అని ప్రచారం జరుగుతుంది. పెరుగుతో % పెరగచ్చు సార్. మీరు 1% అంతే పెరిగితే పెరగచ్చు, తప్పు కాదు. మినిస్టర్ గారు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ సీటు గెలిచే స్కోప్ లేదంటారు ప్రస్తుతానికి అయితే లేదు సార్. మీరు ఇంత వెల్ఫేర్ చేసాం, ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొచ్చాం, రెవల్యూషనరీ స్టెప్స్ అంటున్నారు. ఎడ్యుకేషన్లో సౌత్ ఇండియాలోనే ఏపీ 4th ప్లేస్లో ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 5th ప్లేస్లో ఉంది, జిఎస్డిపిలో 4th ప్లేస్లో ఉంది. గుడ్. ఆల్ ఇండియా లెవెల్లో సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో 23rd ప్లేస్లో ఉంది ఏపీ. ఆల్ ఇండియా 23rd తీస్తే ఫస్ట్ 3 చెప్పారు కదా, 3 చెప్పారు కదా. ఇండియాలో 4th ప్లేస్, 5th ప్లేస్. ఇండియా కాదు, సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలో చెప్పారు కదా, ఇండియాలో చెప్పారు కదా. సౌత్ ఇండియాలో కూడా ఇంతకుముందు ఏ ప్లేస్ ఉండేది? ఇంతకుముందు ఏ ప్లేస్ 17, 16, 15 ర్యాంకుల్లో ఉండేది. అది వచ్చి ఇవాళ వచ్చి 3, 4, 5కి వచ్చింది. అది సౌత్ ఇండియాలో నేను చెప్పింది. ఇండియాలోనే 3, 4, 5 వచ్చింది చెప్తున్నాను నేను. మీరు తీసుకుని మీరు మాట్లాడితే ఫోన్ చేస్తారు కదా, చూస్తారు కదా, చూడండి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎంత ఉన్నాము, పర్ క్యాపిటల్ ఎంత ఉన్నాము ఏంటి, లేకపోతే జీడిపి ఎంత ఉన్నాము, లేకపోతే చూడండి, లేకపోతే పావర్టీలో ఏ ప్లేస్లో ఉన్నాము అని చూడండి. ఇవాళ కంట్రీలోనే రవి గారు ఇందాక అంటూ జగన్ గారితో మీరు జెల్ అవుతున్నారు అన్నారు. మీరు మొన్న చాలా ఎమోషనల్ అయ్యారు స్టేజ్ మీద. అంటే వాట్ వెంట్ ఆ టైంలో ఏంటి, వాట్ హ్యాపెండ్? అదేంటి అయిందంటే ఆ రోజు విజయనగరం మీటింగ్, విజయనగరంలో మీటింగ్ మొత్తం ఒక్కసారి నన్ను అనగాని మొత్తం జనం ఒకసారి ఏది మామూలుగా పిలగానే అంటే అంతమంది ఒకేసారి ఇంత రెస్పాండ్. అంటే చాలా గంభీరంగా ఉంటారు, ఎప్పుడంత ఎమోషనల్ అవ్వరు. అలాంటిది మీరు మీ పేరు అనౌన్స్ చేయగానే, జగన్మోహన్ రెడ్డి మీ పేరు అనౌన్స్ చేయగానే మిమ్మల్ని దగ్గర తీసుకోగానే ఎందుకంత ఎమోషనల్ అయిపోయారు? ముందు ఫస్ట్ వచ్చి ఆ పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్,
ఆ తర్వాత ఆయన ఫాదర్ అని ఫాదర్లీ ఫిగర్ అన్నట్టు. అంటే రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం అన్నీ ఒకసారి సార్ జనరల్లీ ఇక్కడ తెలంగాణ లీడర్స్లో కానీ తెలంగాణ బీఆర్ఎస్ లీడర్స్ పవన్ కానీ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గురించి- లీడర్స్లో కానీ జనరల్లీ టాక్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఐడెంటికల్ బిహేవియర్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉండదు అని. ఎంతవరకు నిజం సార్ ఇది? దీని కంటిన్యూషన్ చెప్పండి. అదేంటంటే నిన్న ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ కేసీఆర్కు జగన్ ఏదో మెసేజ్ పంపించాడు, నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో నా వాళ్ళని నేను కలిపి నేను రేవంత్ని పడగొట్టేది ఏదో నేను చేస్తాను కాబట్టి మీకు అందుకనే కేసీఆర్ 6 నెలల తర్వాత నేను వస్తానని ఆయన అంటున్నాడని. ఇది ఒక మేజర్ స్టేట్మెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే మా మనుషులు అంటే ఇదేం చెప్తుంటే అంటే ఏమిటంటే ఇప్పుడు క్లారిటీ, మనుషులకి క్లారిటీ లేకపోతే పదవి రావచ్చు సార్, పదవి రావడం కాదు, ఆ పదవితో పాటు ఆ డెప్త్ కూడా ఉండాలి, లేకపోతే వస్తుంటాయి. అయితే మా మనుషులు నన్ను అంగీకరిస్తున్నారు ఇక్కడ, ఇది యాక్సెప్టెడ్. క్యాబినెట్లో కానీ ఎమ్మెల్యేలు కానీ మా మనుషులను యాక్సెప్ట్ చేస్తే ఫైన్. పొంగులేటి మీ మనిషి కాదు సార్? ఇది పొంగులేటి మా మనిషి వస్తాడండి. అంటే మీ కాంగ్రెస్ పార్టీలో సార్ నాకు 30 సంవత్సరాలు బట్టి రవి గారితో నా పరిచయం. ఇప్పుడు రాగానే ఫస్ట్ ఆయన చూసిన ఆయన తర్వాత మిమ్మల్ని అందరినీ వచ్చి పెట్టాను. మీ తర్వాత ఒక 20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు ప్రతి ఒక్కరితో పరిచయం. ఆ పరిచయాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి, చుట్టాలు కూడా ఉంటాయి, బంధాలు కూడా ఉంటాయి. ఉంటే దాన్ని వచ్చి ఒక నిజంగా మీరు ఆయన కానీ ఫీల్ అయితే మేము ప్రౌడ్, వెరీ ప్రౌడ్. ఎస్, మా మనుషులు ఉన్నారు, మాకు మంచిదే అని. సార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఈసారైనా పవన్ కళ్యాణ్ రైజ్ అవుతాడా? వాట్స్ యువర్ కామెంట్ అబౌట్ హిమ్? వాట్స్ హిస్ ఫ్యూచర్? ఆయన రైజ్ అవుతాడు, రైజ్ అవుతుందా బిహేవియర్ చెప్తుంది. మనం మన నోటితో చెప్పక్కర్లే. మీరు ఆ పేరు అంటే కొన్ని సీట్లైనా గెలుస్తారా లేదా సార్ వాళ్ళు? లేదా ఎందుకట్లా? కొన్ని సీట్లైనా గెలుస్తారా లేదా సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు? ఆయన సెలబ్రిటీ కదా సార్, ఆయన ఈసారి చూద్దాం సీట్లు చూద్దాం. ఆయనకంటే వాళ్ళ అన్నగారు బాగా, వాళ్ళ అన్నగారి తాలూకు బాధకైనా ఆయన దేవుడు సక్సెస్ చేయాలని కోరుకుంటాం. చిరంజీవి గారు ఆయన గురించి ఆయన చిరంజీవి గారు నాకు అర్థం లేదు. చిరంజీవి గారు మొత్తం ఆ పార్టీ గెలవాలని కోరుకోలేదు. అవును, కేవలం పిఠాపురం వరకు మాత్రమే ప్రచారం చేస్తున్నాడు. మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది అక్కడే, మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉంది. ఉండొచ్చు, మేబీ తప్పదు కదా, మరి పోటీ చేస్తున్నప్పుడు ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను లేను, మా ఫ్యామిలీ మా తెలిసి ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, అక్కడ కూర్చొని చేస్తున్నారు. చివరిగా ముగించే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, ఎస్ఆర్ నో ఆర్ ఏఆర్బి మీరే చెప్పచ్చు. రానున్న 5 ఏళ్లకు సంబంధించి వైజాగ్ స్వరూపం ఎలా ఉంటుందని మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారు? ఫైనాన్షియల్ హబ్ గానా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానా, ఐటీ హబ్ గానా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి, దాంతోపాటు వరల్డ్ క్లాస్ సిటీ అవ్వాలనేది మా తాలూకా విజన్, ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మీకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం దృష్ట్యా వీరిలో ఎవరు గొప్ప అడ్మినిస్ట్రేటర్? చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్? చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చే మధ్యలోకి? మీకున్న ఆ రాజకీయ అనుభవం దృష్ట్యా చెప్తున్నాను. అందుకని చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఆయన మార్క్ మీద ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఆయన మర్చిపోకుండా ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఏమని అంటే వచ్చి హైటెక్ సిటీ అయిందా సార్, ఇక్కడ కూర్చొని తెలియదు సార్. ఎవరంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎవరంటారు? ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అంశంలో వచ్చి ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టే ప్రజల గుండెలో ఉండిపోయాడు. ఇప్పుడు ఈ నా తండ్రికి మించిన తనయుడు గారు నేను 2 ఉంటాను, అందుకే కాబట్టి 150 ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 150 సీట్లు సాధించి ఒక్కసారి ఒకటి ఆలోచన చేయాలి సార్. నేను ఇచ్చిన మేనిఫెస్టో 5 సంవత్సరాలు నా పరిపాలన చూసి నాకు ఓటేయమని చెప్పిన మేనిఫెస్టో ఇప్పుడు రాలే. అది కాన్ఫిడెన్స్. అది ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నా మేనిఫెస్టోని చూసి నా పరిపాలన చూసి నా 14 సంవత్సరాల పరిపాలన చూసి ఏమని చెప్పనండి, ఇది చెప్పట్లేదు. ఓకే, ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఒక కీలకమైన అంశం. ఇంతకీ ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం కేంద్రం సీరియస్గా తీసుకోకపోవడమా, రాష్ట్రం ఒత్తిడి తేకపోవడమా? ఏదైతే గత ప్రభుత్వంలో నుంచి చంద్రబాబు అనే వ్యక్తి అతని స్వార్థ ప్రయోజనం కోసం దీన్ని వచ్చి ఎప్పుడైతే దీన్ని ఇది ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీ కింద మార్పు చేశాడో ఆ రోజే మనకు చాలా స్టార్ట్ అయింది. అందుకే మేము అడుగుతున్నాం, మా మీద ఆధారపడిన రాష్ట్రం ప్రభుత్వం కేంద్రంలో రావాలి. ల్యాండ్ యాక్ట్ ఎందుకింత ఇష్యూ అవుతోంది? మీరు అర్థమయ్యేలా చెప్పకపోవడమా, లేక ప్రతిపక్షాలు అవకాశాన్ని అందిపుచ్చుకోవడమా? సార్ ఇప్పుడు ఒక తప్పు ఆలోచనతో ఒక దొంగ ఉంటాడు సార్, దొంగతనం చేద్దాం అనుకుంటాడు. మనం ఎంతో పగడ్బందీగా ఉంటాం, అయినా దొంగతనం చేసేస్తాడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇవి సెన్సిటివ్ ఇష్యూ.
ఇలాంటి సమయంలోనే వచ్చి వాళ్ళకున్న 3 ఛానల్స్ ఉన్నాయి, ఆ 3 ఛానల్స్ పెట్టుకొని 2 పత్రికలు పెట్టుకొని జిరాక్స్ కంప్లీట్ సో చేస్తారు ప్రతిపక్షాల అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటారు. అంతే. ఓకే వై నాట్ 175 అనేది ఆల్రెడీ మీరు తీసుకున్నటువంటి నినాదం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఆస్కారం ఉంది? 175 95, 115, 175? 175 అదే మాట మీద ఉన్నారా ఇప్పుడు కూడా ఈ రోజుకి? అంతే. ఓకే, రానున్న కాలంలో బొత్స సత్యనారాయణ గారు ఎలా చూసేటువంటి ఆస్కారం ఉంది? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేక ఎమ్మెల్యేగా మాత్రమేనా? నా కోరిక అయితే మా ముఖ్యమంత్రి గారి తాలూకా మాట అయితే సేమ్ ఇలాగే, అంటే మంత్రిగానే కొనసాగదలుచు. చాలు ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బొత్స గారు. టీవీ కోసం సమయానికి అడిగిన ధన్యవాదాలు. అలాగే పార్టిసిపేట్ చేసిన 5 లీడర్లు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇది ఈ వారం లీడర్స్ అండ్ 5 లీడర్స్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.